రూరల్ మండలం కొలకలూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాచల నాగేశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరి సొంతూరు ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామం. 1987లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పల్నాడు జిల్లా బండ్లమోటులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విధుల్లో చేరారు. తర్వాత కొల్లూరు, దోనిపుడిలో పనిచేసి 2003లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. నెల్లూరు, వేమూరు, పేపరులో పనిచేసి 2023 నుండి కొలకలూరులో పనిచేస్తున్నారు. కొలకలూరులోని ఎంపీపీఎస్ జీఎంపీ స్కూల్లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆకురాతి హరివరప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2000 సంవత్సరం డిఎస్సిలో ఎంపికై తొలిసారిగా దోడ్లేరులో ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి అమృతలూరు, నగరం, తెనాలి మండలాల్లోని పలు పాఠశాలల్లో పనిచేశారు. మరో ఉత్తమ ఉపాధ్యాయుడు బి జగన్నాథ నాయక్. సొంతూరు, మంగళగిరి మండలం గ్రామ పెదవర్లపూడి. 2000 సంవత్సరం డిఎస్సిలో నెగ్గి తెనాలి మున్సిపాలిటీలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. గత 24 సంవత్సరాలుగా ఇక్కడే పలు పాఠశాలల్లో చేశారు. 2024లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి లభించింది. గత జూన్ నుండి మోడల్ స్కూల్లో హెచ్ఎంగా స్థానిక రజకపేటలోని అలపాటి వెంకట్రామయ్య ప్రత్యేక పాఠశాలలో పనిచేస్తున్నారు. స్థానిక ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్న అన్నపురెడ్డి నాగమణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. 2002లో ఎస్జీగా ఉపాధ్యాయునిగా ఎంపికై 2012 డిఎస్సితో స్కూల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. పట్టణ మున్సిపాలిటీలో పనిచేశారు. గత 12 ఏళ్లుగా ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతన పరీక్షకు విద్యార్థుల్ని సంసిద్ధుల్ని చేస్తున్నారు. తెనాలి మున్సిపాలిటీలో ఎంఈఎస్ చెంచుపేట పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న పూషడపు స్వాతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. 2010లో రేపల్లె మున్సిపాలిటీలో నేతాజీ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తొలిగా ఉపాధ్యాయురాలిగా చేరారు. ప్రస్తుతం తెనాలి మున్సిపాలిటీ ఉపాధ్యాయునిగా ఉన్నారు.